కొన్ని కథలకి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్‌కి, ఇన్వెస్టిగేషన్ అనే ఒక కొన్ని జానర్స్‌కి చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉంటారు. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కథే 'కర్మణ్యే వాధికారిస్తే'. ఆ సినిమా నిర్మాత దుర్గాప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అనుభవాలేంటి? ఎందుకు అనుభవాలు అంటున్నానంటే మొదటి సినిమా, మొదటి ముద్దు, మొదటి ప్రేమ లేఖలు చాలా ఇంపార్టెంట్. ఈయనకి ఈ సినిమా ఎలా ఇంపార్టెంటో కనుక్కుందాం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నమస్తే సార్. సార్ నేను ఇంటర్వ్యూలో చెప్పాను మొదటి ప్రేమ లేఖ, మొదటి ముద్ద, మొదటి సినిమా అని. కరెక్టేనా సార్? అంతే సార్. అంతేనా? ఎందుకంటే ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ఆ. ఎంతో నేర్చుకున్నది ఉంటుంది, ఎన్నో తప్పులు ఉంటాయి, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఉంటాయండి. సో అది ఎప్పటికీ మర్చిపోని ఉంటాయి సార్. మీ మొదటి ముద్దు కూడా అట్లనే ఉంటుందని. అలానే కాదులే కానీ సార్, బట్ ఎన్నో జ్ఞాపకాలు సార్, తీపి జ్ఞాపకాలు ఉంటాయి సార్. సార్ నిర్మాతలతో సరదాగా నాకు ఇష్టం సార్ మాట అంటే అసలు రియల్ పెయిన్, రియల్ హర్డిల్స్, రియల్ ఎంజాయ్మెంట్ అన్నీ వాళ్ళ దగ్గర నుంచే తెలుస్తాయి. అవును సార్. అంటే వాళ్ళు మాట్లాడితే 100% ట్రూత్. అందుకని నేను మీతో నాకు కొంచెం మీరు పర్సనల్గా తెలుసు కాబట్టి అది సరదాగా మాట్లాడుకుందాం సార్. ఓకే సార్. సరే, అప్పటిదాకా ఆటోలో తిరిగిన ఆర్టిస్టులు కూడా ఒక సినిమా ప్రొడక్షన్లోకి లోపలికి రాగానే వాటర్ బాటిల్ కూడా వాళ్ళ డబ్బులతో తాకరు. ఇది ఫేస్ చేశారా సార్? నేనా సార్? బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నాకు దొరికిన టీము, నేను నా సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్ కానీ పెద్దవారు చిన్నవారు అందరూ కూడా నన్ను బాగా చూసుకున్నారు సార్. నన్ను బాగా చూసుకున్నారు. ఎందుకంటే నేను మొదటిసారి మూవీ తీస్తున్నాను. సో నాతోనూ కొన్ని మిస్మేనేజ్మెంట్ అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మిస్మేనేజ్మెంట్ ఇవి ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళ సొంత తమ్ముడినో వాళ్ళ అబ్బాయిలాగో ట్రీట్ చేసి, అంటే చాలా ముద్దుగా ప్రేమగా చెప్పారు, ఇలా కాదబ్బాయి ఇట్లాగా నువ్వు అంటే. ఈవెన్ ఒక లైట్ బాయ్ గారి నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టుల వరకు అందరూ కూడా నన్ను వాళ్ళ సొంత మనిషిలా చూసుకుని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇది పూర్తి చేయగలిగాను. సార్ అందరూ అన్ని కష్టం అనుకుంటారు కానీ అన్నిటికంటే సినిమా ప్రొడక్షన్ కష్టం. అవును, ప్రొడ్యూసర్కే కష్టాలు ఎక్కువ ఉంటాయి. మీకు వచ్చిన కష్టాలు ఏంటి సార్? నాకు వచ్చిన కష్టాలు ఏంటంటే సార్, అనుభవం లేకపోవడం. కొన్నిసార్లు మిస్మేనేజ్మెంట్ చేసి లాస్ట్ మినిట్లో టెన్షన్ పడుతుంది సార్, అదే కష్టం. అది కూడా నా మూలనే కానీ యాక్టర్స్ మూలనే ఎప్పుడు నాకే కష్టం. నేను అసలు ఆర్టిస్ట్ అంటలేదు, అసలు ఆర్టిస్ట్లు అని కాదు సార్, అది కూడా నా మూలనే. అంటే మాకు కొత్త సార్, మాకు ఈ వాతావరణం, ఈ మోడ్ ఆఫ్ బిజినెస్ ఇదంతా మాకు కొత్త. అది ఎలాగా మనం ఒకటి అనుకుని ముందుకు వస్తాం, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ కానీ మనం చేసే ప్లానింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ నాకు ఒక ఇది ఎప్పటికీ అర్థం కాని చిదంబర రహస్యం ఉంటుందండి. అదేంటంటే ఈ ఏ ఇండస్ట్రీలో అయినా సార్, ఈ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఏ బిజినెస్లో అయినా మనం 10 రూపాయలు పెడితే 10% టు 20%, 20% 30% లాభం వచ్చి ఇది అమ్ముడు పోతే దీనికి ఇంత లాభం వస్తుంది అనేది ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండదు. బట్ దీనికి ఎలా వస్తారు సార్? ఏ బేసిస్ మీద సినిమా ఇండస్ట్రీకి వస్తారు కొత్తగా వచ్చిన నిర్మాతలు? మెయిన్ ఏంటంటే సార్, మీకు ఆ ప్యాషన్ కూడా ఉండాలి సార్. ఓకే, మీరు ఆ రిస్క్, ప్యాషన్ అంటే ఇన్ ద సెన్స్ ఓన్లీ ప్యాషన్ ఉంటే సరిపోదు, మీకు ఆ రిస్క్ తీసుకునే హార్ట్ కూడా ఉండాలి. జస్ట్ బికాజ్ నేను తీసేసాను మీరు చూసేయాలంటే కుదరదు. మీరు ఆడియన్స్ ఈరోజు బాగా చూసి అయిపోయారు. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనం వాళ్ళ రూపాయితో పాటు వాళ్ళ టైంకి మనం కరెక్ట్గా జస్టిస్ చేయగలుగుతున్నాం లేదా అని చూసుకోవాలి. అంతే, నాకు నచ్చింది, నాకు అనిపించింది మీరు చూసేయాలంటే కుదరదు కదా. వాళ్ళని నేను ఇంప్రెస్ చేయాలి, నా ట్రైలర్తోనో నా టీజర్తోనో వాళ్ళని ఇంప్రెస్ చేసి ఒక అవకాశం ఇచ్చి మా మూవీ చూడండి అన్నట్టుగా నేను ఆ 2 minutes ట్రైలర్లోనే నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఆ ఇంప్రెస్ చేయగలిగితేనే నేను ముందు గెటాను. మీరు 2 minutes ట్రైలర్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. చేస్తేనే ఇక్కడికి వచ్చారు. అది మా రైటర్ గారికి మా డైరెక్టర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే నేను అనుకున్న దానికంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ఇది, నేను కొంచెం అంటే నేను టెన్షన్ పడ్డాను. అది నెంబర్స్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఏదన్నా షూటింగ్ అప్పుడు ఏదైనా ఎక్స్పెన్సివ్ ఇట్లాంటివి ఏమైనా పడతాను, కానీ అసలు రియల్ ఇదంతా వాళ్ళిద్దరు చూసుకున్నారు. ఓకే. ఎందుకంటే మా రైటర్ గారు, డైరెక్టర్ అండ్ ఇంకొక వ్యక్తి ఆయన మెన్షన్ చేయాలి, ప్రమోద్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూడా చాలా వరకు టైం కేటాయించి ఆయన కూడా దగ్గరుండి, ఆయన ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఆయన మాకు కొంచెం గైడ్ చేసేవారు. ఓకే, ఏం చేయాలి, ఇలా రాయటం కాదురా, ఇలా ఈ ప్యాటర్న్ ఇలా ఉంటుంది,
షెడ్యూల్ ఎలా వేసుకోవాలి అనేది ఆయన మాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టారు. మొదటి సినిమా, ఈ సినిమాకి వద్దాం అనుకున్నప్పుడు అసలు ఏం ఆలోచించి ఇండస్ట్రీకి వచ్చారు సార్? సార్ ఇది ఒక ఒక ఇన్సిడెంట్ ద్వారా వచ్చాను సార్ నేను. ఓకే. యాక్చువల్గా నేను 2018లోనే మా డైరెక్టర్ గారితో రైటర్ గారితో మేము కూర్చొని ఒక మూవీ ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఆ టైంలో అది బట్ ఎనీహౌ ఎగ్జిక్యూట్ అవ్వలేదు సార్. ఓకే. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదండి? అంటే అప్పుడు కొంచెం మేము అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ ఇది అండ్ మాకు ఫైనాన్షియల్ దీని మూలనే సార్ మేము కొంచెం ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది. అది ఇంకా స్క్రిప్ట్ వర్క్ దీంట్లో ఉన్నప్పుడే మేము ఓకే విల్ టేక్ ఎ బ్రేక్ అండ్ 1 year 2 years తర్వాత మనం ఇది చేద్దాం. బట్ దాని తర్వాత ఈ కరోనా ఇవన్నీ వచ్చేసినాయి కదా సార్, ఇక మేము ఐడియా డ్రాప్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఏంటంటే 21లో ఈ అసలు యాక్చువల్గా ఉషస్విని అనేది నా వైఫ్ పేరు సార్. ఓహో. నా లేట్ వైఫ్ పేరు. షీ పాస్డ్ అవే డ్యూ టు క్యాన్సర్. ఓకే. సో నేను ఆవిడ పేరు మీద నేను ఏదన్నా స్టార్ట్ చేయాలని చెప్పి నాకు అప్పుడు ఫస్ట్ ఇది వచ్చింది ఏంటంటే నేను ఒక మూవీ అప్పుడు షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ నేను మూవీ తీస్తానని. ఓకే. సో వై డోంట్ ఐ ఫినిష్ దిస్ వన్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను సార్. ఉషస్విని గారి పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేసేసి. అవును సార్. అండ్ ఇంకొక ఇది ఏంటంటే మూవీ స్టార్ట్ అయినాక చాలా హర్డిల్స్ ఇయ్యాయి సార్. మూవీ అనుకున్నాము, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఒక 2 months తర్వాత నేను ఈ మూవీకి నేను బ్యానర్ రిజిస్ట్రేషన్ ఇది రోజున ఐ లాస్ట్ మై మదర్ ఆల్సో. ఓ. డ్యూ టు హార్ట్ అటాక్. అప్పటికి ఇంకా మేము యాక్టర్స్ని అప్రోచ్ అవ్వలేదు సార్. వెళ్ళిపోతున్నాం ఇంకా అంటే స్టోరీ వాళ్ళకి చెప్పడానికి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కొద్దిగా అయినాయి బట్ ఐ కోప్ అప్ విత్ ఆల్ ద ట్రాజెడీ అండ్ నేను ముందుకు వచ్చాను. సో సారీ అండి, సో సారీ. అయితే ఇట్లాగా ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు శుభకార్యమే కదా సార్. అవును సార్. ఒక పెళ్ళి లేకపోతే ఒక సినిమా తీయటమో ఇంకోటో అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేయటమో ఏదైనా శుభకార్యమే. అలాంటి ఒక శుభకార్యం జరిగినప్పుడు ఇంట్లో పెద్దవారికి ఏదైనా యాక్సిడెంట్ జరగటం, ఏదైనా చిన్న ప్రాబ్లం జరగటం చేస్తేనే మనం అది ఆపేస్తాం. కానీ మీరు ఎలా సార్ కంటిన్యూ చేశారు? ఎందుకంటే సార్ నేను అది ఆపకూడదు. ఎందుకంటే దట్ డే నేను రిజిస్ట్రేషన్ అనేది సినిమా పని అనేది మొదలు పెడుతున్న రోజు నా మదర్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పింది. మా మదర్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పి ఇచ్చేసినప్పుడు నేను దాన్ని ఇంకా ఆపకూడదు అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయాను. షీ ఈజ్ ద ఓన్లీ లేడీ ఇప్పుడు దాకా నన్ను నడిపిస్తుంది. సో నేను ఆవిడ నాకు విషెస్ చెప్పి ముందుకే వెళ్ళమన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి సార్? అండ్ దాని తర్వాత విత్ ఇన్ సమ్ డేస్ ఒక 1 week అనుకుంటా మా డైరెక్టర్ గారు యాక్టర్స్ని అప్రోచ్ అవ్వటం. ఓకే ఈ పార్ట్ అంతా నేను ఇది ఉన్నా కూడా మా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నా ఫ్రెండ్స్ సపోర్ట్ సార్. ఎవరండి మీ ఫ్రెండ్? ఇదే మా డైరెక్టర్ గారు, మా రైటర్ గారు అండ్ ద మెయిన్ సురేంద్ర గారు. ఓకే. మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన. వీళ్ళు ముగ్గురు కనుక లేకపోతే నేను ఆ రోజున్న పొజిషన్లో నేను స్టార్ట్ చేయగలిగేవాడిని. ఓకే యూ టేక్ సమ్ టైం, మేము ఈ పార్ట్ అంతా మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ దానివల్ల మేము ముందుకు వచ్చి రాగలిగాం సార్. దాని తర్వాత నేను నా అంతటా నేనే కోపప్ అవుట్ ముందుకు వచ్చాను సార్. కానీ ఒక ప్రొడ్యూసర్ అనే ఒక బాధ్యత తెలియాలంటే అవును సార్. ఎన్నో సినిమాలు చూస్తాం, ఎంతోమంది పేర్లు చూస్తూ ఉంటాం. ఎక్కడొకక్కడ నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాలి, నేను ఇంత పేరు తెచ్చుకోవాలి, ఇంత మంచి సినిమాలు తీయాలనేది పడి ఉంటుంది కదా సార్. ఎక్కడ పడింది మీకు? సరే మాకు సినిమా అంటే పిచ్చి. ఓకే. నాకు కానీ మా రైటర్ గారికి కానీ మా డైరెక్టర్ గారికి కానీ మనం ఇది నేను ప్రొడ్యూసర్ని, ఆయన డైరెక్టరే అవ్వచ్చు, ఈయన రైటరే అవ్వచ్చు, కానీ ఎవరు కూడా ఆ బిరుదన్ను పెట్టుకుని ఏం లేదు. ఓకే. మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసరు, మా రైటర్ గారు కూడా ప్రొడ్యూసరే. ఆ పందాలు వెళ్ళిపోయాం కానీ ఆ పందాలు వెళ్ళాం కాబట్టి స్మూత్గా వెళ్ళిపోయింది. నేను మొన్న ప్రసాద్ లాల్ దగ్గర కనబడితే చూస్తే మీ డైరెక్టర్ గారు అన్ని పనులకు వెళ్తున్నాడు ఒక అసిస్టెంట్ చేసినట్టుగా. ఏంటి సార్ అని అడిగితే ఆయన అంటున్నాడు, సార్ అన్నిటికీ మేమే సార్, మా మార్తాండ్కే వెంకటేష్ గారు కూడా తిడతారు, అన్నిటికీ మీరు వస్తారు ఏంటి సార్, అసిస్టెంట్ లేరా అంటారు. నిజమేనా సార్? అవును సార్. ఇప్పుడు మీకు విషయం చెప్పాలంటే కొన్నిసార్లు లొకేషన్ పర్మిషన్లకు కూడా మేమే వెళ్ళాము సార్. మాకు లిమిటెడ్ బడ్జెట్ కాబట్టి పెద్దగా టీం మేము అంతగా లేదు మా దగ్గర. సో అన్నిటికీ డైరెక్టర్ గారు కానీ రైటర్ గారు కానీ నేను కానీ మేమే వెళ్ళిపోయాడు. లిమిటెడ్ బడ్జెట్ అంటే ఎంతలో తీశారు సార్?
మాది అంటే ఒకటే చెప్పగలను, కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీగా తీసామనేది నేను చెప్పగలను సార్. అంటే నా లెక్క ప్రకారం లిమిటెడ్ బడ్జెట్ అనే వాళ్ళందరూ కూడా 1,00,00,000 తీసాము, 80 లక్షల్లో తీసాము అంటారు. లేదు మరి సార్. మరి ఆ మాట ఎందుకంటారు సార్? మరి లిమిటెడ్ బడ్జెట్ అంటే ఇప్పుడు నేను ఏ ఉద్దేశం అంటే, పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనుకోండి, వాళ్ళకు టీం ఉంటుంది కదా, డైరెక్షన్ టీము, కెమెరామెన్ టీము, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్షన్ ఇది చూసుకునే ఇంత పెద్ద టీము మాకు లేదు. మేమే ఇక అవన్నీ షార్ట్ కట్ చేసుకుంటూ మేమే తిరిగాము. ఓకే, అలా తిరిగామని చెప్తున్నారు. అయితే క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ క్వాలిటీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ ఈ సినిమాకి క్వాలిటీ తగ్గించామంటే ఇక మీకు నేను ఇక చెప్పలేను. ఇక అది ఏమని మా సినిమా రండి చూడండి అని నేను ఇక చెప్పలేను, ధైర్యంగా చెప్పలేను. కానీ ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ అవును, మీరు ఇంప్రెస్ అయ్యారు కదా. అదే నేను కాంప్రమైజ్ అయ్యి ఉంటే అది అప్ టు ద మార్క్ ఉండేది కాదు. కరెక్ట్. కానీ మరి ఇప్పుడు ఈ ఆర్టిస్టులు అందరినీ సెలెక్ట్ చేసే దగ్గర అసలు డైరెక్టర్స్కి, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే నా దృష్టిలో కాదు, నా దృష్టికి వచ్చిన చాలా పేర్లు హీరో, డైరెక్టర్ ఒకటి అయిపోతారు. ఓకే, ప్రొడ్యూసర్ క్యాషియర్. సార్ ఆ డబ్బులు కావాలంటే వేసేయాలి, ఈ డబ్బులు కావాలంటే వేసేయాలి. అది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు కూడా జరిగింది సార్. నిజంగా నేను చెప్పింది కరెక్ట్. అలాగనే మీరు ఏమైనా క్యాషియర్ లాగానే కూడా బిహేవ్ చేశారండి? లేదండి, లేదు. ఎందుకు అవ్వలేదు అది? ఎందుకంటే సార్, ఫస్ట్ నుంచి ఒకటి మెయిన్ ఏంటంటే, మేమందరం 25 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళం అవటం వలన ఏదన్నా మాకు కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయండి, తప్పకుండా వచ్చాయి ఆర్గ్యుమెంట్స్. ఎందుకు రావు సార్? మేము అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యింది బడ్జెట్. నా వరీ ఏంటంటే, బడ్జెట్ ఎక్స్టెండ్ అయిపోతుంది కదా, మనం ఫినిష్ చేయగలుగుతామా లేదా అనేది నా ఇది. అప్పుడు ఏదన్నా ఇష్యూ వచ్చినా మేము ఫ్రెండ్స్ కాబట్టి ఓపెన్గా మేము మాట్లాడేసుకోవాలి. క్రిస్టల్ క్లియర్గా ఉండేది సార్, ఇది రీజను, మనం ఇట్లా వెళ్తే ఇది ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఇలా అయితే ఈ పలానా యాక్టర్ని మనం పెట్టుకుందాము, పలానా సీన్ ఇక్కడ ఈ లొకేషన్ అయితే బాగుంటుంది, ఇదైతే దీనికి మళ్ళీ మనకి యాడ్ ఆన్ అవుతుంది అని. ఏదైనా ప్రొడక్టివ్ ఇదే కానీ సార్, పర్సనల్ ఏముంటుంది సార్? ఏముండదు. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ముగ్గురికి ఏంటంటే ప్రొడక్ట్ బాగా రావాలి. ప్రొడక్ట్ బాగా వచ్చి, ప్రొడక్ట్ బాగా ఎగ్జిక్యూట్ అయ్యి, ఇప్పుడు అంత యాక్టర్స్ ఇప్పుడు మా డైరెక్టర్ గారు, రైటర్ గారు వీళ్ళందరూ ఫస్ట్ టైం వాళ్ళు వెళ్ళగానే, ఇప్పుడు యాక్టర్స్ అందరూ మా దాంట్లో వర్క్ చేసిన వాళ్ళందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ మా మాట, మేము ఏం చెప్పాలనుకుంటున్నామో విని మాకు అవకాశం ఇవ్వటం అనేది ఫస్ట్ అచీవ్మెంట్ అనుకుంటాను. ఓకే, వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి కదా సార్. అయితే సార్, ఇప్పుడు మీరు కొత్త, మీ డైరెక్టరు కొత్త, మీ రైటరు కొత్త, ఇంతమంది కొత్త వాళ్ళతో ఇంత పెద్ద మహాసాగరం లాంటి సినిమా ఇండస్ట్రీలో ఎలాగా మీరు మెప్పిద్దామని వచ్చారు? ఎలా మెప్పిద్దాం ఒకటే సార్, మనం కథ ఒకటి రాసుకున్నప్పుడు మాకు అప్పట్లో మాకు అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఏదైనా కానీ మేమనుకున్నాం, మనం కథ చెప్పే కానీ యాక్టర్స్ ఒప్పేసుకుంటారు అంటే, ముందు అనుకున్న యాక్టర్స్ వేరు సార్, అనుకున్న యాక్టర్స్ వేరు. యాక్టర్స్ దగ్గరికి వచ్చిన ఓకే, ముందు అనుకున్న యాక్టర్స్ వేరు. మనం ఒప్పించేసుకుందాం, షూటింగ్కి వెళ్ళిపోదాం అన్న దీంట్లో వచ్చేసాం. దాని తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్స్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. మనం వచ్చినాక ఇలా ఉంటుంది హైదరాబాద్ ఫిల్మ్ నగర్, ఇంకా చాలా బాగుంటుంది షూటింగ్ అంటే. మనం ఏదో బండి బయలుదేరి వెళ్ళిపోవటం కాదు, దానికి ఇన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, దానికి బ్యాక్ ఎండ్ ఇంత టీం వర్క్ ఉంటుంది. అవన్నీ తెలుసుకుని నేర్చుకుని మా డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఆయనకి కొంచెం ఐడియా ఉందండి. ఓకే, భాస్కర్ గారు అని చెప్పి మా డిఓపి గారు, ఆయనతో పరిచయం. ఆయన కొంచెం గైడ్ చేశారు. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ప్రమోద్ అని, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు. ఆయన దగ్గర కొంచెం ఇన్పుట్ తీసుకొని ఆయన కూడా స్క్రీన్ ప్లేలో చాలా వర్క్ చేశారు. వర్క్ ముగ్గురు, డైరెక్టర్ గారు, రైటర్, ముగ్గురు కూర్చొని వర్క్ చేశారు. కానీ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు కంటెంట్ మీద నాలెడ్జ్ ఉందా సార్? నేను ఒకటే అనుకున్నాను సార్, ఇప్పుడు నేను కూర్చుని ఒక సినిమా చూస్తాను అనుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, అది నన్ను ఎంటర్టైన్ చేస్తుందా, నాకు ఇంట్రెస్ట్ కలిగిస్తుందా లేదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలయాళం మూవీస్ కానీ మనకి లాంగ్వేజ్ తెలియదు, అంటే నేను వాళ్ళని తక్కువగా మాట్లాడుతున్నాను కదా, మనకి లాంగ్వేజ్ తెలియదు కానీ వండర్ఫుల్ కంటెంట్తో వస్తారు. మీకు అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం కాదు. కరెక్ట్. జస్ట్ ఏంటంటే మిమ్మల్ని అలా లాక్ చేసి కూర్చోబెట్టాను లేదా 2 hours,
సింపుల్ 2 అవర్స్ లాక్ చేశానా లేదా, మీరు ఓకే ఒక మంచి మూవీ చూశాను, నేను ఒక సినిమా చూశాను చాలా బాగుంది అని మీకు అది చెప్పాలనిపించిందా అంటే సక్సెస్. అది కానీ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు పలానా కందిపప్పు అయితే కిరాణా షాప్కి వెళ్ళాలి, పలానా బట్టలు మీరు తయారు చేసేది బట్టల షాప్ అనుకోండి, పలానా ఫ్యాక్టరీకి వెళ్తాయి, ఇంకొక మాల్కి వెళ్తాయి, ఇంకొక షాప్కి వెళ్తాయి. సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయాలంటే థియేటర్కి వెళ్ళాలి ఫస్ట్, అదొక హడిల్. థియేటర్ గురించి మీకు ఎంత అవగాహన ఉంది సార్, డిస్ట్రిబ్యూషన్ గురించి? మీకు తెలిసింది మీకే తెలుసు కదా సార్, మేము వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదని. అంటే మనం ఉన్న ఒకే ఇంటెన్షన్ ఏంటంటే ముందు మన ప్రోడక్ట్ పూర్తి చేద్దాం. ఓకే, ఆ ప్రోడక్ట్ పూర్తి చేసేటప్పుడు ఎక్కడ కూడా ఇక్కడ నేను తక్కువ చేశానే అనే ఇది లేకుండా ఆ నెంబర్స్ గురించి ఆ ఇది గురించి ఆ తర్వాత దీన్ని మనం ఎలా సేల్ చేస్తాం ఆ భయం అదంతా కాదు, ముందు మన పని ఏంటి, మన ప్రోడక్ట్ పూర్తి చేసేద్దాం. సార్ సింపుల్ సార్, నా ఉద్దేశం మీరు అన్నం వండేద్దాం అంటారు, అన్నం ఎంతమందికి ఉండాలి, ఎంత క్వాంటిటీ వండితే మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది ఆ లెక్క తెలియాలి కదా అంటారు. ఇప్పుడు ఆ లెక్క తెలిస్తేనే కదా. నేను ప్రోడక్ట్ పూర్తి చేసి తర్వాత కన్విన్సింగ్ అంటారు చూసారా, డిస్ట్రిబ్యూటర్స్ ని కూర్చోబెట్టి అది సెకండ్ టాస్క్. అది ముందు ఈ టాస్క్ 100% ఇచ్చేస్తే మనం తర్వాత కాన్ఫిడెంట్ గా నేను మార్కెట్లోకి వెళ్ళి సార్ ఇది నా ప్రోడక్ట్ ఒకసారి చూడండి. ఈ ప్రాసెస్లో సార్ నిజం చెప్పండి, ఎప్పుడు మీ ఇద్దరు అంటే మీ టీంతో కానీ మీతో కానీ ఎప్పుడు గొడవలు అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు సార్, చాలా సార్లు అయినా సార్, చాలా సార్లు 100 times. బయట ఎవరైనా చూస్తే అసలు రేపు పొద్దున్న వీళ్ళిద్దరు కలుస్తారో మాట్లాడుకోరేమో అనుకుంటారు. అదేముండదు. అసలు అలా ఎలా ఉంటుంది సార్ నిజంగా కూడా? మాకు ఎవరన్నా చిన్న గొడవ అయితే నేను వాళ్ళతో మాట్లాడను. అసలు మాకు చిన్న గొడవలు కాదు సార్, మాది చాలా పెద్ద గొడవలు అవుతాయి. ఆ పెద్ద గొడవలకు కూడా ఏంటంటే అవతలాలు కూడా ఊరు నాయన ఏంటి రేపటి నుంచి షూటింగ్ ఉండదేమో అనుకుంటాం. అదేం ఉండదు, ఒక 10 నిమిషాలే. 10 నిమిషాల తర్వాత ఎవరి దారి నాలుది. ఏంటి ఎంతవరకు వచ్చింది అనుకోవటం అంతే. అదే మర్చిపోతారు. ఇదేదో టెక్నిక్ అందరికి చెప్పొచ్చు కదా సార్. అదేం లేదు సార్, జస్ట్ ఏంటంటే నథింగ్ పర్సనల్. మేము ముగ్గురం కూడా 20-25 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ సార్. అందువల్ల మీకు తెలిసి 20-25 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇప్పుడు మా వాడికి ఏదైనా నచ్చలేదు అనుకోండి, ఇది మా వాడికి నచ్చదు అనేది నాకు అర్థమైపోద్ది, ముందే క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ జస్ట్ ఆ ప్రొడక్ట్ మీద డిసగ్రిమెంట్ ఉంటుంది కానీ పర్సనల్ ఇదేం. ఫైనల్ గా ప్రొడక్ట్ మీద డిసగ్రిమెంట్ ఉన్నప్పుడు ముగ్గురులో ఎవరు గెలుస్తారు సార్? ముగ్గురులోనా సార్, మా డైరెక్టర్ గారు గెలుస్తారు సార్. ఎందుకంటే ఆయన దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నది ఈ లొకేషన్ కాదు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లొకేషన్ కాదు కదా, ఇంకో చోటకి వెళ్ళాం కదా, లేకపోతే ఇంకో రోజు పట్టింది అంటే ఆయన చెప్తారు దాన్ని. ఆయన జస్ట్ బ్లైండ్గా పట్టిద్ది అవ్వదు అన్నట్టుగా కాకుండా ఈ రీజన్ ఇది, ఈ షార్ట్ కొంచెం కాంప్లికేటెడ్, ఇది కొంచెం మనం జాగ్రత్తగా తీయాలి, ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఇది మనం చుట్టేసామంటే ఇప్పుడు ఇంత పెట్టింది కూడా వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా ఆయనకు దాని రీజన్ చెప్తారు. కాబట్టి మా ఆర్గ్యుమెంట్ కూడా ప్రోడక్ట్ మీకు సంబంధించిందే కాబట్టి ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు స్పీడ్గా వెళ్తారు, అనే లోపు ఆయన విషయం చెప్పినాక కామ్గా వెళ్ళిపోతారు. అలా కూడా ఉండదు సార్, మేము ఇద్దరం పక్కకు మెల్లిగా ఇట్లా ఒకసారి అని చెప్పి ఇద్దరం మాట్లాడుకుని ఇది ఏంటి అన్నప్పుడు అది కూడా మళ్ళీ అందరి ముందు కాదండి, మేము మాట్లాడుకుని ఇది మరి చూసుకో ఇది ఏంటంటే అప్పుడు మా వాడు చెప్తాడు ఇది రీజన్. మామూలుగా ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉంటారు సార్, ప్రొడ్యూసర్ ఒకవైపు ఉంటే డైరెక్టర్ ఇంకోవైపు ఉండి నాకు పర్సనల్గా తెలుసు చాలా మంది. కానీ మీరు చెప్తుంటే ముచ్చటగా ఉంది, బట్ ఇది ఎప్పటిదాకా ఉంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టచ్వుడ్ సార్, ఇంత పెద్ద ఇదే ప్రాజెక్టే దాటేసాము, ఇంకేం బ్రేక్ చేస్తా సార్? అదే చెప్పండి. చేయాలని కదా సార్, ఉండాలని చెప్తున్నా. ఓకే సార్, ఉండాలని చెప్తున్నాను. దుర్గాప్రసాద్ గారు మిమ్మల్ని చూస్తుంటే ఫుల్ హ్యాపీగా ఉంది సార్. నాకు థ్యాంక్ యూ సార్. ఫుల్ నిండుగా ఉండి ప్రొడ్యూసర్ సినిమా అయిపోయినా కూడా నవ్వుతూ ఉన్నాడంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే అది ఆ ప్రోడక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. నిజంగానే ట్రైలర్ చూడగానే అనిపించింది. మీరు మీ సినిమా చూడటానికి ఇప్పుడు మీరు అనుకోండి సార్, మీరు నెక్స్ట్ వచ్చి ఏ సినిమా చూడాలనుకుంటున్నారు? నేనా సార్, నేను అయితే ఇంతకంటే ముందు నేను కూడా ఇప్పుడు నా ఫేవరెట్ హీరో అని లేకపోతే ఈ సాంగ్ నచ్చిందని ఇదని చూసేవాడిని. ఇప్పుడు నాకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సినిమాకి నేను వెళ్తున్నా, ఎందుకంటే నేను కూడా ఆ షూస్ వేసుకున్నా కాబట్టి వాళ్ళు ఎలా తీస్తున్నారు, వాళ్ళు ఎలా ఎక్కడ తీశారు, ఇంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫారెస్ట్లో తీశాను,
అక్కడ దాకా వీళ్ళు ఎలా వెళ్ళి ఉంటారు, ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది, ఎగ్జాక్ట్గా మనం చూసే విధానమే మారిపోయింది, సినిమా చూసే అప్పుడు విధానం. వాళ్ళు ఎక్కడ స్టే చేసి ఉంటారు, ఇట్లా ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఇదివరకులాగా నేను చూసిగా లేనండి. నేను చక్కగా అన్ని సినిమాలు చూస్తాను సార్. అసలు నాకు ఎందుకు మా జనార్దన్ మహర్షి గారు అని రైటర్ ఉంటారు, సినిమా ఎలా ఉందని అడిగితే సినిమాకి వెళ్ళావా లేదా చూసావా లేదా అడగండి కానీ అది ఎలా ఉంది నాకు అన్ని సినిమాలు వస్తాయి అంటాడు ఆయన. సార్ నన్ను చాలా ఏమంటారు ముద్దుగా చూసుకున్నారు సార్. ప్రతి ఒక్కళ్ళు నన్ను చాలా హాయిగా కనబడుతుంది, ప్రశాంతంగా కూర్చొని మీరు చాలా ముద్దుగా చూసుకున్నారు. నేను ఈ సినిమా పూర్తి చేశానంటే నేను ఏదో పెద్ద తెలియగలను అని నేను అనట్లేదు సార్. నన్ను ఈ సినిమా పూర్తవడానికి కారణం ప్రతి ఒక్కళ్ళు సార్. సార్ సినిమా గురించి వాళ్ళ సపోర్ట్ లేనిది సినిమా అవ్వదు సార్. సార్ సినిమా గురించి తీస్తున్నప్పుడు అసలు అనవసరంగా వచ్చాం సినిమా ఇండస్ట్రీకి, ఎందుకు అవసరం ఏంటి, మన పని మనకుంది కదా అనుకున్న సందర్భం ఏమన్నా సార్? లేదు సార్, లేదా హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, ఏ రోజు లేదు సార్. ఇంకా నేను ఒకవేళ ఇబ్బంది పెడతా, ఎందుకంటే మాకు కొంచెం టైం అనుకున్న దానికంటే టైం ఎక్కువైందండి. నేను ఇంక ఇబ్బంది పెడుతున్నానేమో. ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన జాబ్ ఇది మానుకుని వచ్చారు. ఇప్పుడు మా సార్ ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయ్ అంటే ఇప్పుడు మా రైటర్ గారు ఉన్నారు, ఆయనకి బిజినెస్ ఉంది. ఆయన అవన్నీ మానుకుని రావటం, మధ్య మధ్యలో ఆయన వదులుకుని రావటం కూడా ఇబ్బంది. అటెస్టెచ్గా అయిపోతే బాగుండేది, కానీ అట్ట కాకుండా లాంగ్ టైం టేకింగ్ కాబట్టి నేను ఇంక ఇబ్బంది పెడుతున్నానేమో కొన్నిసార్లు నేను ఫీల్ అయ్యాను. సినిమాకి ఇప్పుడు ఇందులో హైలైట్ పాయింట్స్ ఏమనుకుంటున్నారు మీరు? అది డ్రైవ్ అయ్యే వే సార్. ఇప్పుడు ఎలా అంటే ఆ ఒక ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు అది డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్కడెక్కడ డ్రైవ్ అవుతుంది అనేది అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే సార్ ఆడియన్స్, మీకు ముందు సాటిస్ఫైగా నేను ముందు ఇది అవ్వాలి. ఏమంటే నాకు నచ్చేస్తే సరిపోదు, ఈ కైండ్ ఆఫ్ మూవీ ఈరోజు చూసే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఎందుకంటే మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే బొచ్చుడు కంటెంట్ ఉంది కరెక్ట్, ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్ బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఆడియన్స్ ఎందుకు రావాలి? కరెక్ట్. ఇంట్లో కూర్చుని నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్లో కానీ చూస్తే వేల సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అందులో నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ మీ సినిమా కూడా వెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించాను. అంతే కదా సార్. ఆలోచించి నేను అది చూస్తా 10 నిమిషాలు నచ్చలేదంటే టక్మని తీసేస్తారు ఎవరైనా సరే. ఆ థియేటర్లోకి ఇంట్లోనే 10 నిమిషాల్లో తీసేస్తారు. అట్లాంటిది మనం వాళ్ళని ఏమంటారు ఇంప్రెస్ చేసి థియేటర్కి రప్పించాలి మనం. ఇంకా 100 టైమ్స్ ఆలోచించాలి. సార్ మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఎంత ఎక్కువ బడ్జెట్ అయింది సార్? ఒక 30% ఎక్కువ ఏంటి సార్. 30%. 30%. అది కూడా ఏంటంటే మాకు కొంచెం కొన్నిసార్లు ఈ మేనేజ్మెంట్ మూలన లేట్ అయింది సార్. ఇప్పుడు మీరు ఈ సినిమా మొత్తం చేశారు సార్, ఫ్యూచర్లో ఇప్పుడు ఒక నేర్చుకున్నారు. అవును సార్. ఇప్పుడు ఫ్యూచర్లో మీరు చేస్తే కనుక ఎక్కడ వేస్ట్ అయిందో ఆ వేస్ట్ తగ్గించి మళ్ళీ సినిమా దిగలిగే కెపాసిటీ వచ్చింది సార్. ఎందుకంటే మనం నేర్చుకుంది క్రాష్ కోర్స్ కాదుగా, 2.5 years గట్టిగా నేర్చుకున్నాంగా. ఎగ్జామ్స్ కూడా నెల రాసాంగా మనం. సో అబ్బా మనకు అసలు చాలా ఏమంటారంటే మనం ఇప్పుడు క్లాసులు చెప్పే స్టేజ్కి వచ్చేసాం అనమాట. కాస్త కూస్తాం. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా క్లాసులు ఎలా చెప్తారు సార్? అవును, మరి 2 ఏళ్ళు మనం రోజు చూస్తున్నాం కదా. సో కొత్తగా వచ్చే నిర్మాతలకి అయితే సార్ నా పాయింట్, కొత్త డైరెక్టరు, కొత్త రైటరు, చాలామంది కొత్త ఆర్టిస్టులు, వాళ్ళ పేర్లు చెప్తే టికెట్లు తెగవు. వాళ్ళు మంచి ఆర్టిస్టులు అని చెప్తారు సార్, వాళ్ళ పేర్లు చెప్పి టికెట్లు ఎప్పుడు తెగవు. అవును సార్. ఆ విషయం వాళ్ళకి తెలిసినా సరే ఎందుకో ఒప్పుకోరు. అలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని మీరు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసి ఏ ధైర్యంతో హ్యాపీగా నా సినిమా చూడద్దు కానీ అని చెప్తారు సార్? నేను ఒకటి అడుగుతాను సార్, చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని పోస్టర్స్ చూస్తారు, భలే ఉన్నారు ఈ కంటెంట్ అంటారు. లేకపోతే ఒక టీజర్ వస్తుంది, భలే ఉంది కంటెంట్ అంటారు. తర్వాత అడుగుతారు ఎవరిది సినిమా అని. అవునా? అవును సార్. ఫస్ట్ మిమ్మల్ని ఐ క్యాచింగ్గా ఏం చేసింది? ఆ పోస్టర్ మిమ్మల్ని ఇచ్చేసింది. మీరు ఆ ఫ్రెష్ ఐడియాతో రండి. ఎందుకు ఆడియన్స్ ఫ్రెష్ ఐడియాతో ఇప్పుడు మీకు అంత టైం ఇవ్వడానికి, ఆడియన్స్ రెడీగా ఉండటానికి మీ దగ్గర ఉన్న దినుసులు ఏంటి? మా దగ్గర ఉన్న దినుసులు అంటే కంటెంటే సార్. ఒకటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఊరిని చెప్పడం కాదు, ఆ డ్రైవ్ ఎలా వెళ్ళింది, నేను ఇచ్చిన మ్యూజిక్ ఏంటి అంటే బీజిఎం అనే కానీ స్క్రీన్ ప్లే అనే కానీ, దీని అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మా వాళ్ళు రాశారు, డైరెక్టర్ గారు తీశారు, అంతా ఓకే. దీనికి స్పెషల్ యాడ్ ఆన్ అయిన టాపింగ్ ఏంటంటే మన యాక్టర్స్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్. కరెక్ట్. మన యాక్టర్స్ ఇచ్చిన బ్రహ్మాజీ గారు ఉన్నారు,
ఆయనకి సీన్ ఈ చెప్పినప్పుడు ఆయనకి అర్థమైపోయేది, ఓకే నీకు ఇది కావాల్సింది. శత్రు గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, శివాజీ రాజా గారు, బెనర్జీ గారు, ఎక్స్ట్రాడనరీ సార్. అందరు సీనియర్ ఆర్టిస్ట్. వాళ్ళకి మీరు విడమర్చి ఏం చెప్పక్కర్లా. మీరు ఆయనకి ఆ సీన్ యొక్క సోల్ ఏంటి, నీకు కావాల్సిన కంటెంట్ ఏంటి అని వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు సార్. కానీ నాకు ఇందాక అది ఇంకా చెప్పాలంటే మాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. అవును, ఆ ఫేజ్లన్నీ కనబడతాం వల్ల నిజంగా కూడా డెఫినెట్గా హీరోయిన్ కూడా బాగా అనిపించింది సార్. అవును సార్. ఎవరు కొత్త అమ్మాయి సార్? కొత్త అమ్మాయి సార్. ఓకే, మీ సినిమా ద్వారా పరిచయమా? అవును సార్. ఓకే, ముగ్గురు కొత్త వాళ్ళే సార్. ఒక అమ్మాయి, ఇద్దరు బెంగళూరు వాళ్ళు, తెలుగు వాళ్ళే. ఒక అమ్మాయి తెలుగు, మిగతా వాళ్ళు హిందీ. ఓకే ఓకే సార్. అది సాడ్ పార్ట్ అనుకోకపోతే ఒక సినిమా అనొచ్చో లేదో 2 చావులతో స్టార్ట్ అయింది సార్ మీ సినిమా. అంటే ఐఎమ్ నాట్ రాంగ్, నేను తప్పుగా అన్నట్లేదు సార్, అంటే మీరు చెప్పిందే నాకు. ఇట్స్ ఓకే సార్. అంత పెయిన్ తీసుకొని ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఆ పెయిన్లో నుంచి ఎంటర్టైన్మెంట్కి ఎలా షిఫ్ట్ అయ్యారు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను ప్రాక్టికలీ స్పీకింగ్ ఫస్ట్ 4-5 months ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. కంప్లీట్లీ నాట్ ఇన్వాల్వ్డ్. ఓకే, దట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అండ్ మై రైటర్. ఓకే, వాళ్ళు అప్పుడు చూసుకున్నారు. వాళ్ళు ఇన్ని షూటింగ్ ప్రాసెస్, మళ్ళీ షూటింగు, దాని ముందు అరేంజ్మెంట్స్ అయ్యి అంటారు చూసారు, షూటింగ్ అరేంజ్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళు ఏమంటారంటే కొంచెం నువ్వు కూడా రారా, నువ్వు కూడా చూసుకోరా అన్న ఇదిలో లేరు. దే గేవ్ మీ ద స్పేస్. బట్ ఆఫ్టర్ టుక్ మీ 6-7 months సార్. 6-7 months తర్వాత మీరే నేను డిసైడ్ అయిపోయా, ఐదర్ మనం ఇవి ఆపేయాలి, లేకపోతే కంప్లీట్గా ఫోకస్ అవ్వాలి. ఎందుకంటే ఇట్లాగైతే ఇట్స్ నాట్ గోన్ వర్క్, ఎవరికి ఉపయోగం లేదు. లేదు సార్, మీ గురించి నాకు తెలిసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యి మీ గురించి కొంచెం ఇంటర్వ్యూ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ అడిగాను. వాళ్ళు సార్ అతను మామూలు వ్యక్తి కాదు, చాలా కష్టం సార్ ఆ టైంలో చేయటం, అతను కాబట్టి చేశాడు అన్నప్పుడు ఓకే అని అనుకున్న దానిలో మిమ్మల్ని దగ్గర నుంచి ఏమొస్తుంది. నేను మ్యాక్సిమం ఇది రివీల్ చేయను సార్, ఎందుకంటే అదొక సాడెస్ట్ పార్ట్, లేకపోతే ఇంకొక ఆ అట్మాస్ఫియర్ ఇదైపోద్ది అని చెప్పి నేను రివీల్ చేయను. బట్ నేను ఒకటే అనుకుంటా, 2 వండర్ఫుల్ లేడీస్ నన్ను బ్లెస్ చేసి నడిపిస్తున్నారు అనుకుంటా, అంతే. నిజంగా కూడా సార్, ఒక తల్లి భార్య అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ 2 రిలేషన్స్ కోల్పోయి మళ్ళీ మీరు వచ్చి ఫైట్ చేసి నేను చేయాల్సిందని ఒక ఇద్దరు, ఒకళ్ళ పేరు ఉంది, ఒకళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సార్. సో ఐ విల్ నాట్, ఇది ఇంతటితో ఆగకూడదు అనేది నా కోరిక. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి, డిజర్వబుల్ టాలెంట్ రావాలి, నా ద్వారా పరిచయం అవ్వాలనేది నా ఇంటెన్షన్ సార్. సూపర్ సార్, నిజంగానే నాకు కూడా అందుకే నేను లాస్ట్లో అడుగుతున్నాను, ఇది చావు అని అనకూడదు బట్ తప్పలేదు నాకు. అదేంటే నేను అందుకని చెప్పాను సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హ్యాపీగా ఉన్నారని, అంటే ఆ ఎన్విరాన్మెంట్ మారిపోద్ది అని చెప్పి నేను ఎక్కువగా రివీల్ చేయను సార్. అంటే సారీ అంటే ఇట్స్ ఓకే సార్. అంటే నాకు చెప్పిన వాళ్ళు, మీ గురించి చెప్పిన వాళ్ళు యాజ్ ఏ ప్రొడ్యూసర్ని యాక్చువల్గా ఆడియన్స్ చూడరు. అవును సార్, ఆడియన్స్ చూడరు కాబట్టి మేము కూడా చెయ్యం ఇంటర్వ్యూస్. కానీ ఒక పర్టికులర్ పర్సనాలిటీస్ మీద అయితే మాత్రం మాకున్న ఒక నాలెడ్జ్ ప్రకారం చేస్తాం. అందులో నాకు కర్మణ్యవాధికారిస్తే ట్రైలర్ నచ్చడంతో మీ డైరెక్టర్ ఎవరు, మీరేంటి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అన్ని పట్టుకున్నప్పుడు దానిలో నాకు తెలిసిన ఒక పాయింట్ మీది. అందుకని కొంచెం అరే ఈయన ఎలా చేశాడు, కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇలా అయినా ఇన్స్పిరేషన్గా ఇవ్వగలరు అనే పాయింట్లు మిమ్మల్ని అడగడం జరిగింది. అంతే తప్ప తప్పుగా అనుకోవద్దు సార్. ఫుల్గా మీరు కూడా మీ సినిమా ద్వారా రిలీజ్ చేసి ఎంజాయ్ చేసి కొత్త వాళ్ళకి 10 మందికి తప్పకుండా సార్. నా ఇంటెన్షన్ కూడా అదే సార్. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయింది అనుకోండి, ఇంకో సినిమాకి అట్ట ముందుకెళ్ళటమే, అంతే సార్. నా ఇంటెన్షన్ కూడా అదే సార్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ప్రసాద్ అన్న మీరు సినిమా చేస్తున్నారు కదా, మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ ఇవ్వండి, మేము ఏం చేయమంటారు, ఎట్లా వెళ్ళమంటారు అంటే మీరు ఏం చెప్తారు సార్? ముందు వాళ్ళకి అన్ని రకాలుగా అడుగుతాను సార్ నేను. మీరు స్టోరీ ఎట్లా ఎన్నుకున్నారు, మీకు నచ్చిందా, మీ డైరెక్టర్ ఎవరు, మీ డైరెక్టర్ గారు మీకు కన్విన్స్ చేశారా, అంటే 100% యువర్ కన్విన్స్డా, మీరు బడ్జెట్ ఎంత అనుకున్నారు, మేము చేసిన తప్పులు ఏంటంటే కొన్ని ఎలా మేము మిస్మేనేజ్మెంట్ అయ్యామో అలా మీరు కూడా కాకుండా చూసుకోండి అని చెప్తాను. అంతేనా? మనీ విషయంలో కొంచెం జాగ్రత్త, ఎట్లా అంటే కొన్నిసార్లు కొన్ని అన్అవాయిడబుల్ ఉంటాయి.
ఇప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అవును సార్, ఇప్పుడు వాళ్ళు మీరు షూటింగ్కి వెళ్ళారు, వర్షం పడింది అనుకోండి, మీరు చేయలేరుగా. అది అట్లా అదైతే మనం ఏం చేయలేము సార్. 110% మనం గీత గీసుకుని ఇంతే అవ్వాలనేది ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ సిక్కారు అనుకోండి, మనం అడగలేము సార్ మీరు కొంచెం రండి సార్ వర్క్ చేయాలి సార్ అని అట్లా అడగలేము కదా. ఇది అంతే, కొన్నిసార్లు మనం కొన్ని అవాయిడ్ చేయలేము సార్. జగదేకుడు అతల సుందరి సినిమా టైంలో చిరంజీవి గారికి 104 డిగ్రీల జ్వరం. వేరే మీరు మొన్న నేను చూశాను సార్. మీరు సినిమాల గురించి మాట్లాడుతున్నారు, మాకు సినిమా అంటే ప్యాషన్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా. 104 డిగ్రీల జ్వరం, దినక్కుత చమక్కురు అనే సాంగ్ ఆ షార్ట్ అయిపోయినాక ఆయన పడిపోయి 2 రోజుల తర్వాత బయటకు వచ్చారు. అవును సార్. అంత అంటే ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ, డైరెక్టర్ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదని అవును సార్. ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు ఎలా ఆలోచించేవారు, అది ఉదాహరణ చెప్తాను. అవును సార్. అలాగే ఆయన పెద్ద ఒక ఆయన ఉంటారండి డైరెక్టర్ గారు, ఆయన వాళ్ళ వైఫ్ చనిపోయారు. ఉదయం షూటింగ్కి వచ్చినాక ఆయన వైఫ్ చనిపోయారు సార్. ఆయన వైఫ్ చనిపోతే చుట్టూ చూస్తే 15 నుంచి 25 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంటే అందరు కాంబినేషన్. ఆయన నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కేబి తిలక్ గారు డైరెక్టర్ గారు, చాలా ఫేమస్ ఆయన. ఆయన ఆర్టిస్ట్గా మారి ఆలయం అనే ఒక సినిమా ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ వచ్చి చెప్పారంట సార్, శివాజీ హీరో అండి. చెప్పగానే సరే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని ఈవినింగ్ 6 o'clockకి ప్యాకప్ అవ్వగానే థ్యాంక్ యూ అందరికీ, డైరెక్టర్ గారు నేను వెళ్ళిపోతాను, కొంచెం ఇమీడియట్గా రెడీ చేయండి వెహికల్ అంటే, ఆయన అవునా అదేం సార్ రోజు అంత ఫాస్ట్గా వెళ్ళరు కదా అంటే, మా ఆవిడ చనిపోయింది సార్ అని అన్నాడంటే సార్. అనగానే వాళ్ళు షాక్, సార్ అదేంటి సార్ ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసిందంటే పొద్దున్న నేను షూటింగ్కి వచ్చినప్పుడే 10ంటికే తెలిసింది సార్, కానీ ఇంతమంది నా వల్ల ఇబ్బంది పడతారు అనేసి నేను చెప్పలేదు సార్. రోజంతా ఆ పెయిన్ అలా పెట్టుకొని ఉన్నాడంట సార్. అది అంటే సినిమా అనేది ఎంత ఎంటర్టైన్మెంట్ జాబో, ఎంత పెయిన్ఫుల్ జాబో మీకు చెప్పాలని చెప్తున్నాను. నాకు ఇంకా బాగా తెలుసు సార్, నాకేం తెలీదు. అనే సార్ మీ సినిమా కర్మణ్యవాధికారిస్తే మంచి విజయం సాధించాలని, మీరు 10 మంది కొత్త వాళ్ళకి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే మా టెక్నీషియన్స్ అందరికి మంచి పేరు రావాలని నేను కోరుకుంటా సార్. మీరు ఏమైనా కోరుకుంటారు, మీది అది మీ సినిమా, మీ బిడ్డ. అవును సార్. మీ బిడ్డ ఎలా పెరగాలి, మీ బిడ్డ మీకు సంబంధించిన వాళ్ళు అందరూ ఎలా ఉండాలని మీరు కోరుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారుగా ఒక కొత్త నిర్మాత వస్తే ఎలా ఉంటుంది ఇండస్ట్రీకి, ఎంత ఫ్రెష్గా ఆయన మాట్లాడాడు, ఏ ఫిల్టర్స్ లేకుండా అనేది మన దుర్గాప్రసాద్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు కూడా చూడండి, ఆ సినిమాని ఆశీర్వదించండి. వీలైనన్ని కొత్త కంటెంట్తో మీ ముందుకు ఎప్పుడూ వస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.